శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 10 గురువారం గురు పౌర్ణమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే గురుబలం పెరుగుతుందో, సమస్త శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని గురు పౌర్ణమి అంటారు. గురు పౌర్ణమి అంటే అర్థం ఏంటంటే వ్యాస భగవానుడి జన్మదినం. ధర్మశాస్త్ర గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే గురు పౌర్ణమి వ్యాస భగవానుడి జన్మదినం. ఆ రోజు వ్యాసుడిని పూజించాలి. వ్యాసుడిని ఎలా పూజించాలి? వ్యాసుడి చిత్రపటాలు అందరి దగ్గర ఉండవు కాబట్టి ఏం చేయాలంటే వ్యాం వేదవ్యాసాయ నమః, ఇది వ్యాసుడికి సంబంధించిన మంత్రం. కాబట్టి ఇంట్లో దీపం పెట్టాక వ్యాం వేదవ్యాసాయ నమః ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకుంటే వ్యాసుడిని పూజించిన ఫలితం కలుగుతుంది. అలాగే వ్యాసుడు స్వయంగా ఏం చెప్పాడంటే గురు పౌర్ణమి నా జన్మదినం, ఆ రోజు ఎవరైనా సరే గురువులను పూజిస్తే నన్ను పూజించినట్లే అవుతుందని వ్యాస భగవానుడు సెలవిచ్చాడు. అందుకే గురు పౌర్ణమి రోజు గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, షిరిడి సాయినాథుడు, రాఘవేంద్ర స్వామి వీళ్ళందరినీ పూజించటం అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం. అందుకే గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడికి గురు పౌర్ణమి రోజు శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించాలి. దగ్గరలో ఎక్కడైనా మేడి చెట్టు ఉంటే అది దత్తాత్రేయ స్వరూపం కాబట్టి మేడి చెట్టు దగ్గర దీపం పెట్టి 3 ప్రదక్షిణాలు చేసుకోవాలి. అలాగే దక్షిణామూర్తి ఆలయం కనుక దగ్గరలో ఉంటే దక్షిణామూర్తికి అభిషేకం చేయించుకుంటే మంచిది, లేదా దక్షిణామూర్తిని దేవాలయంలో దర్శనం చేసుకోండి. దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటే మంచిది. దక్షిణామూర్తి స్తోత్రం మొత్తం చదువుకోలేకపోతే శ్రీ భగవతే జ్ఞానశక్త్యావతారాయ దక్షిణామూర్తయే నమః ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు కనీసం 21 సార్లు చదువుకోండి. శ్రీ భగవతే జ్ఞానశక్త్యావతారాయ దక్షిణామూర్తయే నమః. అలాగే షిరిడి సాయినాథుడి మందిరంలో హారతులు దర్శనం చేసుకోండి. షిరిడి సాయినాథుడి మందిరంలో ధునిలో ఒక కొబ్బరికాయ వేయండి. ఎండిపోయిన కొబ్బరికాయ ధునిలో వేస్తే మనకు ఉన్నటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి. షిరిడి సాయినాథుడి మందిర ప్రాంగణంలో ఆముదపు దీపాలు వెలిగించండి. అలాగే మందిరం బయట తాళింపు పెట్టిన శనగలు భక్తులకు పంచిపెట్టండి. రాఘవేంద్ర మఠానికి వెళ్ళి రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకొని రాఘవేంద్ర స్వామి మంత్రాక్షతలు తెచ్చుకోండి. రాఘవేంద్ర మఠంలో స్వామివారి మంత్రాక్షతలు ఇస్తారు. ఆ మంత్రాక్షతలు తెచ్చుకొని దగ్గరుంచుకొని మీ పని మీద వెళ్ళండి. కాబట్టి గురు పౌర్ణమి రోజు దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, షిరిడి సాయినాథుడు, రాఘవేంద్ర స్వామి మీకు ఎవరు వీలైతే వాళ్ళని దర్శనం చేసుకుని ఈ విధి విధానాలు పాటిస్తే సాక్షాత్తు వేదవ్యాసుడిని పూజించిన ఫలితం కలుగుతుంది. ఎందుకంటే వ్యాసుడే చెప్పాడు గురు పౌర్ణమి నా జన్మదినం, ఆ రోజు ఎవరైనా గురువుల్ని పూజిస్తే నన్ను పూజించినట్టు అవుతుందని వేదవ్యాసుడు చెప్పాడు. కాబట్టి ఈ గురుస్వరూపాలను పూజించండి. అలాగే గురు పౌర్ణమికి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే శివుడు భక్తుల పాపాలన్నీ జటాజూటంలో బంధించి యోగ నిద్రలోకి వెళతాడు. విష్ణుమూర్తి ఎలాగైతే తొలి ఏకాదశి రోజు శయన ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళతాడో అలాగే గురు పౌర్ణమి రోజు శివుడు యోగ నిద్రలోకి వెళతాడు. 4 నెలలు శివుడు కూడా యోగ నిద్రలో ఉంటాడు. అందుకే గురు పౌర్ణమి రోజు దర్భలు తీసుకొని ఆ దర్భల దగ్గర శివలింగం ఉంచి పూజ చేయాలి. దర్భలు ఒక పడకలాగా చేయాలి. నిద్రించే పడకలాగా దర్భలు ఏర్పాటు చేసి, లేదా మామూలుగా అయినా సరే దర్భలను ఏర్పాటు చేసి అక్కడ శివలింగం ఉంచి శివుడిని పూజిస్తే చాలా మంచిది. దీన్ని శివశయనోత్సవం అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఈ గురు పౌర్ణమికి ఇంకో ప్రత్యేకత ఉంది. కోకిలావ్రతం అని ఒక వ్రతం చేస్తారు. కోకిలావ్రతం అంటే ఏంటంటే తెలగపిండి ఉంటుంది. ఆ తెలగపిండితో ఒక ముద్ద చేసి దాన్ని అమ్మవారి స్వరూపంగా భావించుకొని ద్రుపదుడి భార్య అయినటువంటి కోకిల పూజ చేసింది. దానివల్ల వివాహ దాంపత్య సమస్యలు తొలగిపోతాయి. అయితే తెలగపిండితో బొమ్మ తయారు చేసుకొని పూజలు చేయటం మనకు వీలు కాదు. కాబట్టి గురు పౌర్ణమి నుంచి 40 రోజులు పెళ్లి కావాల్సిన అమ్మాయిలు రోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని రాత్రికి భూశయనం చేయండి. అంటే నేల మీద చాప వేసుకొని దాని మీద పడుకోండి. అలా 40 రోజుల పాటు అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవటం, నేల మీద నిద్రపోవటం, ఇంట్లో కానీ దేవాలయంలో కానీ అమ్మవారికి పూజ చేసుకోవటం చేస్తే వివాహ దాంపత్య సమస్యలు తొలగిపోతాయి. ఇవి గురు పౌర్ణమికి ఉన్నటువంటి ప్రత్యేకతలు. కాబట్టి గురు పౌర్ణమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. గురుబలాన్ని పెంచుకోండి. గురుదేవుల అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలతో పూజలు చేస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే జాతకంలో ఉన్న దోషాలను తొలగింపజేసుకోవటానికి ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే
మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.